హాయ్ గైస్, మీతో ఒక విషయం చెప్దామని ఎప్పటి నుంచో చూస్తున్నాను కానీ చెప్పట్లేదు. ఇప్పుడైతే చెప్పేస్తున్నాను. అదేంటి అంటే, ఈ మధ్యన అయితే మేము జియో హాట్‌స్టార్‌లో ఒక సిరీస్ అయితే చూసాము. ఆ స్టోరీ అయితే బాగుంది. ఆ స్టోరీ ఏంటంటే, ఒక డాక్టర్స్ లైఫ్ ఎలాగుంటుందో అండ్ ఒక తల్లి కూతురు బంధం గురించి అయితే స్టోరీ అయితే ఉంది. ఈ స్టోరీ నేమ్ వచ్చేసి, వెబ్ సిరీస్ నేమ్ వచ్చేసి హార్ట్ బీట్. స్టోరీ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. ఇదైతే టూ సీజన్స్ అయితే ఉన్నాయి. సీజన్ 1 అయితే లాస్ట్ ఇయర్లో పెట్టారు. సీజన్ 2 అయితే ఈ ఇయర్లో చూసాము. మేమైతే ఈ మధ్యనే చూసాము. సీజన్ 3 కూడా ఉందంట, అది నెక్స్ట్ ఇయర్లో వస్తుంది. మీరు కూడా చెక్ చేసి ఒకసారి చూసేయండి. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే, మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేద్దామని తీరా చూస్తే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏమీ లేవు. నైట్ మిగిలిపోయిన అన్నం అయితే ఉంది. సర్లే ఎగ్స్ ఎలాగ ఉన్నాయి కదా అని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామని అయితే ప్రాసెస్ అయితే మొదలు పెట్టేశాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని పాన్ అయితే పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత అయితే అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మగ్గించుకొని అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మగ్గిపోయిన తర్వాత అందులో టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అందులో కారం, ఉప్పు, పసుపు అయితే వేసుకున్నాను. వేసేసుకొని పూర్తిగా కలుపుకొని అయితే ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు పక్కకెట్టి అయితే నేను ముందే ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని ఆ గిన్నెలో అయితే వేసుకున్నాను. ఆ ఎగ్స్ అయితే వేసేసుకున్నాను. ఆమ్లెట్లో కాసేపు ఉంచి తర్వాత అయితే దాన్ని బ్రేక్ చేసి మొత్తం ఉల్లిపాయ ముక్కల్లో మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత దాని తర్వాత అయితే కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత అందులో మిగిలిపోయిన అన్నం అయితే కలుపుకున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలాగా ఉల్లిపాయ ముక్కలు, ఎగ్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకొని ఒక 5 మినిట్స్ అలాగైతే ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇలా ఎప్పుడూ చేయలేదు నేనైతే. ఈసారి అయితే బాగా కుదిరింది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా చేస్తే. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ ఈ ఫ్రైడ్ రైస్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.